నా తండ్రి అంతకన్నా గొప్పవాడు. ఒక దూత ఎంతమందిని చంపుతుందని చెప్పుకున్నాం మనం. 1,85,000 మందిని చంపితే 70,000 మంది దూతలు దిగితే ఏం జరుగుద్ది? ప్రపంచ యావత్తును ఒక్క ఓసుపోతల కోసి నేను మండల కిరీటం పెట్టుకున్నాను, మీకోసమే నేను సిలువలో వేలాడాను. ఇక్కడ ఒక అనుభవం మీకుతో చెప్తాను. ఆకాశానికి భూమికి ప్రభు మధ్యలో వేలాడాడంటండి. ఏ టైం అంటండి అది? ఏ టైము? ఉదయం 9 గంటల నుండి 3 గంటలకు చనిపోయాడు. 6 గంటల దాకా వేలాడుతూనే ఉన్నాడు. ఆయన వేలాడుతూ ఉన్నాడు ఎండలో. కొద్దిసేపు ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్తానికి ఎండ ముసుగేసుకుని వెళ్తున్నాం. రాత్రంతా ఆయన దున్నేశారు, వారి శరీరాన్ని ఎక్కడికక్కడ పీసులు చేసేసారు. ఇప్పుడు మేకలు కొట్టి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతుంటే యేసు ప్రభు బ్రతుకుండగానే ఆయన శరీరం ఎండిపోయింది. ఎందుకంటే పీసులు వచ్చేస్తుంది కదండి. ఈ పీసులు ఎండకి ఏమైపోయినాయి? ఏమైపోయిందండి? ఎండిపోయింది బ్రతుకుండగానే. ఎప్పుడైనా ఆయన నీ మీద చూపించిన ప్రేమకి విలువ తెలుసుకున్నావా? ఈరోజు నువ్వు ఎంత మంచివాడుగా ఇక్కడ కూర్చొని ప్రభుని ఆరాధన చేస్తున్నావు. ఎంత మంచివారుగా స్వస్థతనిచ్చాడు, మన కుటుంబాన్ని కట్టాడు, మన జీవితాలు పాత జీవితాలను గుర్తు చేసుకుంటే అలాంటి బ్రతుకులను మళ్ళీ పవిత్రపరిచి మంచివారిగా బ్రతికే అధికారాన్ని ఇచ్చాడు. ఎన్నోసార్లు చేయి పిలిచి నా కుమార్తె అని పిలిచాడు. ఆయన ప్రేమను మనం గుర్తించట్లేదు, ఆయన జాలిని మనం గుర్తించట్లేదు. ఆయన నీ కోసం ఎంత ప్రేమించాడు తెలుసు. ఒక వ్యక్తి గురించి చెప్తాను, నేను అతన్ని ఎంత ప్రేమించాను, వాడికి సహాయం చేశాను అంటావు. కానీ ప్రభు నీకు ఇచ్చిన సహాయం ఎంతది? ఆయన బ్రతికుండగానే దున్నబడిన ఆయన శరీరం ఈ ఎండకి మాడిపోయింది, కాలిపోయింది, ఎండిపోయింది. ఆయన 3 గంటల వరకు సజీవుడుగా ఉన్నాడు. ఆయన 3 గంటల సమయంలో ప్రభు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఆత్మీయంగా చచ్చిపోయిన నిన్ను, ఆత్మీయంగా చనిపోయిన నిన్ను బ్రతికించి పరలోక రాజ్య వారసుడిగా చేయాలని, చీకటిలో బ్రతుకుతున్న నిన్ను వెలుగులోనికి నడిపించాలని తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు నీ కోసం. ఒక్కొక్కసారి మనం అంటాం, వాడొచ్చి నిన్ను పట్టాలంటే ముందు నన్ను దాటుకు రావాలి. ఈ మాట చాలా మంది అంటారు కదా, నీకోసం నా ప్రాణమే ఇచ్చేస్తా. ఈ మధ్యలో నాకు తెలిసిన ఒక 2 రమణ పిల్లలు అనుకున్నారు, నీకోసం నా ప్రాణమే ఇప్పించదు, నువ్వు లేకపోతే నేను బ్రతకలను, చచ్చిపోతాను. అమ్మాయి చెప్పింది, అబ్బాయి చెప్పింది, గాఢమైన ప్రేమ. ఉన్నట్లుండి చిన్న మిస్టేక్. ఏంటా మిస్టేక్? చెప్పకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం, అబ్బాయికి చెప్పకుండా అమ్మాయి వేరే ప్రాంతానికి వెళ్ళడం. పొరపాటు ఇదే. ఆ పొరపాటు ఈ చిన్న పొరపాటు ఎంత దూరం తీసుకెళ్ళింది తెలుసా? నీవు నాకు వద్దు, నీవు లేకపోతే చనిపోతాను, నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తానన్న వ్యక్తి ఆమెను నమ్మి ఒక స్థలంలోకి వెళ్తే ఆమెకి టైం ఇవ్వలేదు. క్యారెక్టర్ని బ్యాట్ చేసి ఆమెని ఊరంతట్లో అలర్ట్ చేసి పెట్టాడు. మరలా తిరిగి ఆమె అతని దగ్గరికి వచ్చినప్పుడు మరలా ఆమెను బండి ఎక్కించి తిరుగుతున్నాడు. ఇప్పుడు మధ్యలో ఎన్నో వాళ్ళందరూ మనం ఎలా ఉన్నాయి అంటే, ప్రేమ ఉన్నప్పుడేమో మంచి మాటలు, కొంచెం ప్రేమ తగ్గేసరికి బ్యాడ్ క్యారెక్టర్ చూపించడం, తర్వాత మళ్ళా ప్రేమించడం. మనిషికి ఒకవేళ అలా ఉంటుందేమో, కానీ నువ్వెంత దూరం వెళ్ళిపోయి దేవుని చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయినా ప్రభు నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. మరలా తిరిగి రావాలని చిన్న చిన్న దెబ్బలు మనం కొడుతూ ఉంటాడు. దెబ్బ కొట్టించుకోకముందే వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు లోబడి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే గొప్ప విజయాన్ని మనము చూస్తాం. ప్రభు గెచ్చమన తోటలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభు నీవు నాకు అప్పగించిన మనుషులను నువ్వు కాపులా కాయి ప్రభు, వారికి రక్షించు, వారికి భద్రత దయచేయి, వారిని మహిమపరచు, వారికి శోధన వచ్చినప్పుడు తోడుగా ఉండు. రాత్రి ఆయన గురించి ఆయన చేసుకోవాలా, బలాన్ని దయచేయి, లేకుంటే నేను కొడుతున్న దెబ్బలు తట్టుకోవడానికి బాగా ఎక్సర్సైజ్ బాడీ నాకు దయచేయి అనలేదండి. ఏమన్నాడు? నాకు అప్పగించినటువంటి వారికి శోధన కాలంలో పడిపోకుండా వారికి శక్తిని అనుగ్రహించి వారి పక్షాన్ని ఉండి, అంతే వారి గురించి వేడుకున్నాడు. అందుకే యేసుప్రభు ఆ సిలువను మోస్తున్నప్పుడు శిష్యులు చాలా మంది అక్కడ నిలబడి ఏడుస్తున్నారు. అయ్యో ప్రభు అని రొమ్ము కొట్టుకుంటుంటే ప్రభు అన్నాడు, నా కోసం మీరు ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలంట?
మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకు మన పిల్లల కోసం మన కోసం ఏడవాలి? ఎందుకు మన కోసం మన పిల్లల కోసం ఏడమని ప్రభు చెప్పాడు? రాబోయే ఉగ్రత నుండి తప్పింపబడ్డానికి, మీ పిల్లలు చెడు మార్పులు వెళ్ళిపోకుండా ఉండడానికి, మీ పిల్లలు విధేయత లేకుండా గర్వంతోనూ అహంభావంతోనూ తిరిగి వారి జీవితాన్ని వారు పాడు చేసుకోకుండా వినయం కలిగి విధేయత కలిగి వారి జీవితాన్ని కట్టుకునే విధంగా తల్లి ప్రార్థన చేయాలని. అందుకని విరాట్ వాక్యం ఉంది, రేయి మొదటి జాములు లేసి నీ పసిపిల్లల ప్రాణం కొరకు కన్నీరు కాచు. అమ్మ ప్రార్థన చేస్తుందని మనం ఉండకూడదండి, మనం ప్రార్థన చేసుకోవాలి. గెచ్చే మన అనుభవాల రాత్రి ఎన్ని జరిగినాయో ఒకసారి మీకు చెప్పండి, నేను వాక్యం ముగిస్తాను. ఏ అనుభవాలు చెప్పుకున్నాం మనం? మొదటి అనుభవం ఏంటి? గెచ్చమన్ తోటలో ఆ రాత్రి రోమా సైనికులు వచ్చారు. రెండో అనుభవం, దేవుడు చెప్పాడు, నేనే ఆది అంతమునైన వాడిను నేనే. మూడోది ఇస్కరియోతు ముద్దు. మూడోది ఆఖరి స్వస్థత. నాలుగోది పరలోక సైన్యాన్ని భూమి మీదకి దిగితే ఏం జరుగుతుందో పరలోక తండ్రిని మహిమపరుస్తూ ప్రభు చెప్పినటువంటి మాట. మనం పట్టుకున్న విషయాన్ని చెప్తుంటాం, మధ్యలో జరిగిన సన్నివేశాలను ఎప్పుడు కూడా గుర్తు చేసుకో. ప్రభు అంత బాధలో భయములో ఉండి కూడా వాటిని ఓపికతో సహించడానికి నీ మీద ఉన్న ప్రేమే ప్రభుకి కనిపిస్తుంది. నీ కొట్టిన గాయాల కన్నా నీ మీద ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంది ప్రభుకి. ప్రభు నిన్ను అంతగా ప్రేమించాడు, మరి ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఒక ప్రశ్న. ప్రభు నిన్ను ప్రేమించాడు, అందుకే ప్రాణం పెట్టాడు, రక్షించాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు మనల్ని, నీవు నన్ను ప్రేమించుచున్నావా? చెప్పండి అండి, ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? ప్రభుని ప్రేమిస్తున్నాం మనం? ప్రేమించానంటే ఒక తంట, ప్రేమించకపోతే ఒక తంట అన్నట్టు చూస్తున్నారు. నేనేం అనను. ప్రభుని మనం ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రేమిస్తున్నానని చెప్తున్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి? తెలీదా? ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదని మీరు? నేను ప్రేమించాను పాస్టర్ గారిని, అందుకని అమ్మ నాన్న అందరిని వదిలేశా, ఆస్తిని వదిలేశా, నా శరీర సౌఖ్యాన్ని చూసుకోలేదు, సుఖంగా బ్రతుకుదని అనుకోలేదు. పాస్టర్ గారి మీద ఉన్న ప్రేమే కనిపించింది, చెట్టు కింద ఉందామనిపించింది, ఆయన మీద ప్రేమ కనిపించింది. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకున్నట్టున్న మనకి ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం? మాట చెప్తున్నాం అంతేనా? ప్రభు ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే ప్రభు వచ్చి చెప్పడు కదా, నువ్వు నన్ను ప్రేమించట్లేదురా బాబు అని. అందుకని మనం ఏమంటాం అంటే, ప్రభు నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా? ఒకవేళ దేవుని నిజంగా మనం ప్రేమిస్తే మన లక్షణాలు ఎలా ఉంటాయి? త్యాగం చేస్తాం, ఇతరులకు సహాయపడతాం, ప్రార్థన చేస్తాం. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసుకుని అది చేయడానికి ఇష్టపడతాం. చూడండి, ఒక వ్యక్తి చనిపోతే 3వ రోజు పాలు పోయడానికి వెళ్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయనకు పెరుగన్నం అంటే చాలా ఇష్టం అండి, బ్రాందీ బాటిల్ అంటే భలే ఇష్టం అండి, మటన్ బిర్యానీ ఇష్టం అండి. పాపం వాస్తవంగా తింటారా? ఇష్టంగా తీసుకెళ్ళిపోయి సమాధి గడి పెడుతుంటాం మనం. ఎందుకని? ఆయనకు అది ఇష్టం, అది చేయడానికి ఇష్టపడతాం. మరి ప్రభు నిన్ను ప్రేమించాడు, ప్రభు అంటే నీకు ఇష్టం, నువ్వు అది చేయగలుగుతున్నావా? ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయడమే దేవుని చిత్తం. నువ్వు మారడం ప్రభు చిత్తం. దేవునికి ఇష్టంగా జీవించడం ప్రభుకి ఇష్టం. ప్రభు లక్షణాలు కలిగి లోకంలో జీవించడం ప్రభుకి ఇష్టం. అలా మనం ఉండాలని ప్రభు మనం కోరుకుంటున్నాడు. అటువంటి దేవుని కృప మనకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక విషయం మీద చెప్పాలనుకుంటున్నాను. నా కుమారుడు చర్చి కోసం 5,000 ఇస్తానని, చర్చికి సిమెంట్ రాడ్కి